back to our channel. ఆంధ్ర వదిన మదర్స్. ఈ రోజు నాన్ వెజ్ రెసిపీతో వచ్చాం. ఈ రోజు కోడితో తందూరి చికెన్ చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్ ఈ కోడితో మేము చికెన్ చేయబోతున్నాం. చికెన్ తందూరి లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి ఎలా చేస్తాం అనేది. చూడండి వీడియో మొత్తం. కొంచెం సాల్ట్, పసుపు, కారం, చికెన్ మసాలా, ధనియాల పొడి, అల్లం పేస్ట్, గరం మసాలా, కొంచెం ఆయిల్, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా నిమ్మరసం. మొత్తం మ్యారినేట్ చేయడానికి మనం అది రెడీ చేసుకున్నాము. ఇంకా చికెన్ తందూరికి మసాలా మొత్తం పట్టించేద్దాం ఫ్రెండ్స్. ఇలా బాగా లోపలికి పట్టేటట్టు పూస్తే ఆ మసాలా అనేది బాగా ఇముడుకొని మంచిగా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. మొత్తం లోపల నుంచి బయట వరకు మొత్తం పూయాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ గ్యాప్ లో కూడా మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు మసాలా పూసిన కోడిని ఇప్పుడు చూస్తే దానికి చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదా. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు ఇది మనం ఇలానే కాల్చుకుంటాం ఫ్రెండ్స్. మంచి టేస్ట్ ఫ్లేవర్ వస్తుంది. మనం ఇది ఏంటంటే ఇక్కడ మనం చిన్నగా ఘాట్లు పెట్టించాము, దీని లోపల బాగా వెళ్తుందని ఉప్పు కారము అన్ని మసాలా దాని లోపల బాగా కొంచెం పట్టించాం. టేస్ట్ అనేది సూపర్ గా వస్తుంది. మనం మ్యారినేట్ చేసే ముందు ఇట్లా చేసేసినాక ఇట్లా మనము బయటికి రాకుండా బైండింగ్ వైర్తో నీట్గా కుట్టేసుకుందాం. చికెన్ అయితే మేము గంట సేపు ఊరబెట్టుకున్నాము. అరిటాకులో చుట్టి మూట కట్టుకునేద్దాం మనము. మ్యారినేట్ చేయడానికి ఇలా అరిటాకులో కాల్చుకొని తింటే సూపర్. ట్రెడిషనల్ గా న్యాచురల్ గా ఎంత బాగుంటుందో చూడండి. టెంపో కాకుండా పట్టాల్సిందే. కింద పెట్టి తక్కువ పెట్టేసి లేదు అది తీసుకో. ఇంకొక ఆకు ఉన్న
ఉండదు అది ఫ్రెండ్స్ అరిటాకులో కోడిని పెట్టాము. వేసుకున్నాము. ఇప్పుడు చికెన్ తందూరికి మనం కాల్చేసుకున్నాం. ఈ కోడిని కాల్చుకున్నాం. మనము అరిటాకులో పెట్టి ఈ కోడిని మ్యారినేట్ చేసుకున్న కోడిని అలా కాల్చుకొని తింటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదేంటంటే మనకి నిప్పుల మీదే కాలాలా, అప్పుడు మన తందూరి అనేది టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్. చికెన్ తందూరి చూడండి ఫ్రెండ్స్. దాని పొయ్యి మీద ఇట్లా కమ్మి పెట్టుకొని కమ్మి మీద మనము మ్యారినేట్ చేసుకున్న అరిటాకుల్లో చికెన్ పెట్టి మనం బాగా దాన్ని కొంచెం మళ్ళా కాల్చుకున్నామంటే టేస్ట్ ఆల్రెడీ ఈ మసాలాలోనే మనం ఆయిల్ కూడా పోసాం. ఆ ఆయిల్ అంతా కూడా బాయిల్ అయ్యి ముక్కకు పడుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా కాలుతుందో. ఇలా బాగా ముక్క పట్టించామంటే బాగా మనకి ఏంటంటే అరిటాక్ అనేది బాగా కాలింది ఫ్రెండ్స్. అంటే దాంట్లో మొత్తం రసం అంతా కూడా దానికి పట్టి ఉంటది చికెన్ కి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ పోసుకున్నాము. బాగా కాలనిచ్చేస్తే ముక్క కూడా బాగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్. డిఫరెంట్ గా మంచి ఎమ్మి టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అట్ల పొయ్యి మీద అరిటాకు చుట్టి ఇలా తందూరి చేస్తే ఎంత బాగుంటుందో చూడండి. ఎంత బాగుంది చూడండి. తందూరి చికెన్ ఎంత చూస్తుంటే మాకు ఒక పాట గుర్తొస్తుంది ఫ్రెండ్స్. అనరామై మరచి రోజు తిన్నామంటే తాజా కూరలతో. ప్రియాంకనే రాజా ఎవరంటే చికెనే అండి. చూడండి బాగా కాలింది, ఇప్పుడు బాగా రోస్ట్ అయింది. కొంచెం మధ్య మధ్యలో ఆయిల్ ఇలా పట్టించుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ ఇలా వేస్తే చికెన్ అనేది బాగా రోస్ట్ అయ్యి ఆ మసాలా ఆ ఫ్లేవర్ అనేది కోడి మొత్తానికి పడుతుంది. మనం తినడానికి చాలా టేస్ట్ వస్తుంది. బార్బిక్యూ చికెన్ అంటారు కదా ఫ్రెండ్స్, అది కూడా ఇట్లానే ఉంటుంది. అందరూ గ్యాస్ పొయ్యి మీద రోస్ట్ చేస్తే మేము ట్రెడిషనల్ గా కట్ల పొయ్యి మీద ఇంత కష్టపడి చేస్తున్నాం ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి వెరైటీస్ ఇంకో మరి ఎన్నో పెడతాము. చూడడానికి అయితే యమ్మీగా ఉంది ఫ్రెండ్స్. ఇట్లా బాగా పొయ్యి మీద కాల్చుకున్నామంటే టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది. మామూలుగా నూనె పోసి దాంట్లో ఫ్రై చేసింది దానికన్నా కూడా ఇది ఇట్లా కాల్చుకొని తింటే చాలా బాగుంటుంది చికెన్. మీరు కూడా ట్రై చేసి కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. మీరు సపోర్ట్ కావాలి మాకు. ఈ విధంగా ఇంకా మంచి మంచి వంటలు చేయాలంటే మీ సపోర్ట్ మాకు కావాలి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. తిందా లేదానని కొంచెం బాగా కొంచెము లోపలికి కనిపోతే ఇదండి బాగా ఉడికింది. ఉడికితే గబక్కమని ఇట్లా దిగతాది. చూడండి బాగా చూడండి ఫ్రెండ్స్ లెగ్ పీస్ బాగా ఉడికింది ఫ్రెండ్స్. ఇదండి కరెక్ట్గా తందూరి ఎంత టేస్టీగా ఎంత యమ్మీగా రెడీ అయిపోయిందో. దీని మీద నిమ్మకాయ పిండుకుందాం. అరిటాకులో కాల్చిన చికెన్ తందూరి రెడీగా ఉంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాం. చూడండి లెగ్ పీస్ ఎంత మంచిగా ఉడికిందో. దీన్ని మనం మైనీస్ లోను టమోటా కెచప్ లోను అద్దుకొని తింటే టేస్టీగా ఉంటుంది. సూపర్ గా ఉంది ఫ్రెండ్స్. మసాలా గానీ అంతా బాగా పట్టి చూడండి లోపల కూడా ఎంత మెత్తగా చాలా అసలు కట్ల పొయ్యి మీద చేసాము. బయట బార్బిక్యూ చికెన్ వాళ్ళు చేసినట్టే ఉంది ఫ్రెండ్స్ మొత్తం. ఇదండి ఫ్రెండ్స్ బాగా ఉడికింది చూడండి. ఉన్న నిమ్మకాయ పిండాం కాబట్టి బాగా ఇంకా టేస్టీ ఉడికింది. అనిపించింది. అంత బాగా పొయ్యి మీద బాగా ఉడికింది ఫ్రెండ్స్ చూడండి. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్